ఏపీ అసెంబ్లీలో 2026, 2027కు సంబంధించి వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో దీన్ని ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ని అయితే కూడా ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే ఒకవైపు ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా పయ్యావుల కేశవ్ ఒక ప్రసంగం నేపథ్యం కూడా ఒకసారి చూసినట్లయితే ప్రధానమైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలతో ప్రసంగించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు కావచ్చు, అలాగే ప్రజా సంక్షేమం ఒకవైపు కావచ్చు, ఈ రెండింటి కూడా సమపాలనతో ఒక జోడె బండిలాగా ముందుకు తీసుకెళ్లడమే మా యొక్క ధ్యేయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా మనం చూడవచ్చు. అలాగే ఏదైతే ఉందో ఒకవైపు ఆ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ రంగాలకు సంబంధించి బడ్జెట్ ఏ విధంగా ఎలా ప్రవేశపెట్టారో అన్నీ కూడా ఒకసారి లిస్టు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అది 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏదైతే ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన ఒక బడ్జెట్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యయంకి సంబంధించి 2,56,143 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించినాడు. అలాగే మూలధన వ్యయం చూసుకున్నట్లయితే 53,915 కోట్ల రూపాయలు కావచ్చు. అలాగే దీంట్లో రెవెన్యూ లోటు వచ్చేసరికి 22,002 కోట్లు ఉన్నాయి. ఇంకా మూలధన వ్యయం ఏదైతే ఉందో 53,915 కోట్లు ఉంది. ఇంకా ద్రవ్య లోటు కూడా చూసుకున్నట్లయితే 75,868 కోట్ల రూపాయలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా రాజధాని దీంట్లో అత్యంత కీలకంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రజా రాజధాని అయినటువంటి ఏదైతే అమరావతి ఉందో అమరావతికి ఇప్పటికే కేంద్రం నుంచి ఆర్థిక సహకారాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూనే, అలాగే వివిధ ప్రపంచ బ్యాంకుల నుండి కూడా రుణాలు అన్నీ కూడా తీసుకుంటూ ఒక రాజధాని యొక్క అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న నేపథ్యం కూడా క్లియర్గా తెలుస్తుంది. నిరంతరం రేం పగళ్ళు అనేక వందలాది వేలాది మంది కార్మికులు, అలాగే భారీ యంత్రాలు నడుమ యొక్క ఏదైతే భారీ కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం అన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా అత్యంత కీలకంగా అమరావతికి చూసుకున్నట్లయితే 6,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా విద్యుత్ రంగానికి సంబంధించి 934 కోట్ల రూపాయలు కావచ్చు. అలాగే రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్ట్లకు సంబంధించి 13,546 కోట్లు కావచ్చు. పరిశ్రమలకు సంబంధించి 3,160 కోట్ల రూపాయలు కూడా వెచ్చించాడు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా వివిధ కంపెనీలకు సంబంధించి అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా అందిస్తుంది. ఇవి ఏదైతే వారికి అనుకూలంగా సంబంధించి అనుమతులు తొందరగా స్పీడప్ చేయడమే కాకుండా అలా కొన్ని కీలకంగా వారికి ఏదైతే కొన్ని రాయితీలు కల్పించడం కావచ్చు, ఇలా అనేక భరోసాలు ఇటు పరిశ్రమలు పెట్టేందుకు వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ అంటే పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే పరిశ్రమల్లో రాణించాలి అనే ధ్యేయంతో కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పరిశ్రమ రంగానికి కూడా పెద్దపీట వేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పరిశ్రమ రంగానికి కూడా ఇటు 3,160 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా పంచాయతీ రాజ్ సంబంధించి చూసుకున్నట్లయితే 22,942 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పంచాయతీ రాజ్ వ్యవస్థ సంబంధించి ఏదైతే కీలకమైన ప్రాజెక్టులు అవన్నీ ఉన్నో కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా డిప్యూటీ సీఎం దాని యొక్క పర్యవేక్షిస్తూ ఆ యొక్క కీలకమైన పనుల నేపథ్యంలో కూడా అన్నీ కూడా ఆ యొక్క శాఖకు సంబంధించి ఎక్కడ అవకతవకలు లేకుండా స్పీడప్ చేస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. పర్యాటక అటవీ రంగం చూసుకున్నట్లయితే పర్యావరణ అటవీ శాఖ 714 కోట్ల రూపాయలు అయితే దీనికి వెచ్చించారు. ఇంక వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 13,598 కోట్ల రూపాయలకైతే వెచ్చించినట్టు కూడా తెలుస్తుంది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 32,308 కోట్ల రూపాయలు, ఇంక మున్సిపల్ శాఖకి 14,539 కోట్ల రూపాయలు కావచ్చు. ఇంకో హోంశాఖకు సంబంధించి 9,165 కోట్ల రూపాయలు, అలాగే జనవనరుల శాఖకు సంబంధించి 18,224 కోట్ల రూపాయలు కావచ్చు. అలాగే ఎక్సైజ్ సంబంధించి 500 కోట్లు, సమాచార సాంకేతిక శాఖకు సంబంధించి 536 కోట్లు కావచ్చు. పౌర శాఖకి 3,820 కోట్లు కావచ్చు. బీసీ సంక్షేమం 51,021 కోట్ల రూపాయలు దీనికి కేటాయించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీసీలకి పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే బీసీ మంత్రి అయినటువంటి సవిత ఎవరైతే ఉన్నారో అనేక దఫాలుగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక కూటమి ప్రభుత్వం అనేది బీసీలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది అనే ఏదైతే అంశాలు ఉన్నాయో ఇన్ని కూడా ఎప్పుడు కూడా చెప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు 33% రిజర్వేషన్ అనేది కల్పించే అంశాలు కావచ్చు. అలాగే అనేక ఏదైతే బీసీ సంక్షేమం సంబంధించి ఆమె ఎప్పటికప్పుడు కూడా ఆయా శాఖకు సంబంధించి నిర్విరామం కూడా ఆమె కృషి చేసిన ఫలితం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్లో కూడా ఎక్కువ శాతం కూడా బీసీ సంక్షేమానికి 51,020 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా
బీసీలకి పెద్దపీట వేసిందని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఎస్సీ సంక్షేమం సంబంధించి 20,640 కోట్ల రూపాయలు కావచ్చు, ఎస్టీ సంక్షేమం సంబంధించి 9,190 కోట్ల రూపాయలు, ఇంకా మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు, అలాగే మహిళా సంక్షేమం కోసం 4,582 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకి 19,366 కోట్లు, ఇంకా సాంఘిక సంక్షేమ శాఖకి 11,118 కోట్లు, కార్మిక శాఖకి 735 కోట్ల రూపాయలు, రవాణా ఆర్ఎండ్బి శాఖ 9,850 కోట్లు, పరిశ్రమలకి 3,160 కోట్లు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యం చూసుకున్నట్లయితే రైట్ 2026, 2027 సంవత్సరం సంబంధించి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ సంబంధించి 3,32,205 కోట్ల రూపాయలు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏదైతే తాజాగా దీనికి సంబంధించి ఆ శాఖలకు సంబంధించి కూడా అన్ని కూడా వివరాలు అయితే చూసిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే వీటిలో ఏవైతే ఒకవైపు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి వైపు కావచ్చు, రెండు వైపులు కూడా ఒక బడ్జెట్ కేటాయింపులు అనేది కూడా క్లియర్గా చూసాం. అంటే వీటిలో చూసుకున్నట్లయితే ఒక సంక్షేమం సంబంధించి కూడా బడ్జెట్ అంటే ఏ విధంగా ఏ శాఖకి ఏ విధంగా అంటే ఇప్పటివరకు సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయిందంటూ కూడా కూటమి నేతలందరూ కూడా చెప్పిన నేపథ్యంలో దానికి కూడా ఒకవైపు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ఉండేందుకు వారి సంక్షేమం కూటమి అనేది ప్రజల ఒక సంక్షేమం నేపథ్యంలో కూడా ముందుకు వెళ్తుంది. ఒకవైపు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఆ నేపథ్యంలోనే ఇటు ఏదైతే బడ్జెట్కి ప్రవేశపెట్టారో సంక్షేమానికి ఏ విధంగా కేటాయించిన ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా సంబంధించి 27,719 కోట్ల రూపాయలు అయితే దీనికి కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఉందో ఇది చాలా ఒక పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల హామీల్లో కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఒక పెన్షన్ పెంచే కార్యక్రమం కావచ్చు, సీఎం అయిన దాని మొదటి రోజు చూసుకున్నట్లయితే సంతకాల్లో కూడా ఇది ఒక ప్రధానమైనది. తర్వాత దీపం పథకం, దీపం 2.0 సంబంధించి 2,601 కోట్ల రూపాయలు కావచ్చు, అలాగే వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు సంబంధించి 2,320 కోట్ల రూపాయలు, స్త్రీ శక్తికి 1,420 కోట్ల రూపాయలు, స్త్రీ శక్తి అనే ఏదైతే స్కీమ్ ఏదైతే ఉందో ఫ్రీ బస్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక మహిళలకి పెద్దపీట వేస్తూ వారి యొక్క సంక్షేమం కావచ్చు, వారు ఏదైతే ప్రధానంగా దానికి సంబంధించి కీలకంగా వారు అంటే వివిధ రంగాల్లో అందరూ కూడా ఏదైతే సాధించడం కావచ్చు, వారు ముందుకు వెళ్ళే విధంగా కూడా ఉపయోగపడాలి ఆర్థికంగా, ఒకవైపు ఆర్థిక భారం అనేది ఉండకూడదు అనే నేపథ్యంలో ఫ్రీ బస్ అనే స్కీమ్ అనేది కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మహిళలందరూ కూడా ఉచిత బస్సు కల్పిస్తామంటూ కూడా, సో అది కూడా ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా అది స్టార్ట్ చేయడం కూడా విశేష స్పందన కూడా దానికి వచ్చిన తెలిసిందే. అలాగే స్త్రీ శక్తి సంబంధించి 1,420 కోట్ల రూపాయలు అయితే దీన్ని కేటాయించినట్టు కూడా తెలిసింది. ఇంకా వివేకర్ సెక్షన్ సంబంధించి సబ్సిడీ ఉచిత విద్యుత్ సంబంధించి 600 కోట్ల రూపాయలు కావచ్చు, ఆటో డ్రైవర్ల సేవలో 450 కోట్ల రూపాయలు. సో ఎవరైతే ఆటో డ్రైవర్లు కూడా వారి యొక్క ఏదైతే వారికి ఆర్థిక సాయం అందించే నేపథ్యంలో కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏదైతే ఉందో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారికి కూడా 450 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇంకా తల్లికి వందనం చూసుకున్నట్లయితే 9,668 కోట్ల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమంతో ప్రతి బిడ్డకు కూడా ఎన్నికల హామీల్లో కూడా ఇచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో ఇటు రాజకీయంగా కూడా అనేక విమర్శలు అనేది కూడా వచ్చిన నేపథ్యం, ఎట్టకేలకు దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఒక స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం కూటమి ప్రభుత్వం. సో అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్క తల్లి ఎవరైతే ఉంటారో పేరెంట్స్ వారందరూ కూడా ఎంతో సంతోషపడిన నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క బడ్జెట్లో కూడా వారికి తల్లికి వందనం సంబంధించి 9,668 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఏవైతే ఉన్నో సంక్షేమం సంబంధించి 4,580 కోట్ల రూపాయలు కావచ్చు, ఉపకార వేతనాలకు సంబంధించి 3,836 కోట్ల రూపాయలు, అలాగే సమగ్ర శిక్షణకు సంబంధించి 2,946 కోట్ల రూపాయలు. సో ఈ విధంగా ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది చూసుకున్నట్లయితే సో చాలా వరకు ఫుల్ బడ్జెట్ అనేది ఈ యొక్క ఏపీ అసెంబ్లీ సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలన్నీ కూడా ఇటు ఆయా మంత్రులు కూడా చేసిన ప్రసంగ నేపథ్యంలో కూడా క్లియర్గా తెలుస్తుంది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు కూడా ప్రధానంగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఏదైతే బడ్జెట్ కేటాయించారో దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ప్రధానంగా ఒకవైపు రాష్ట్రానికే మూలం, అలాగే దేశంలో సంబంధించి అధికంగా ఏదైతే ఇటు వ్యవసాయం నుంచి కూడా మన ఆ రాష్ట్రం నుండి వెళ్ళడం ఏదైతే నేపథ్యం ఉందో దీని గురించి కూడా ఉదహరిస్తూ ఆయన ప్రసంగంలో కూడా చూసాము. సో ఆ విధంగా దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి కూడా దాని గురించి మాట్లాడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఒకవైపు ఈ యొక్క వ్యవసాయానికి కాదు, అలాగే ఆయా రంగాలకి బీసీ రంగానికి కావచ్చు, అలా అనేక రంగాలను కూడా ఈ యొక్క బడ్జెట్లో దానికి సంబంధించి కేటాయింపు అనేది కూడా మనం అయితే చూసాం. అయితే ఏదైతే నేతన్నలకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో పవర్ లూమ్స్కు
500 యూనిట్లు కూడా, అలాగే హ్యాండ్లూమ్ సంబంధించి 200 యూనిట్లు ఇవ్వడానికి కూడా దీని నిర్ణయం తీసుకున్నట్లుంది. అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్ అనేది ఏడాదికి సంబంధించి ఏప్రిల్ నుంచి కూడా అమలవుతుంది. దాదాపు ఈ యొక్క అమలుకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు 1,00,000 మంది కూడా దీంట్లో లబ్ధిదారులు అవుతారంటూ కూడా ఒక అంచనా అయితే ఉంది. ఇంకా పాఠశాలలకు సంబంధించి కావచ్చు, హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా 1,800 కోట్ల రూపాయలు కల్పించడం కావచ్చు. ఇక ఇటీవల చూసుకున్నట్లయితే ఉద్దండరాయుని పాలనలో అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఒక శంకుస్థాపన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో క్వాంటమ్ వ్యాలీ అనే దానికి శంకుస్థాపన జరిగింది. దానికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటింగ్కి 638 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వడం కేటాయించడం చూసుకున్నట్లయితే అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక కేంద్ర బిందువుగా టెక్నాలజీగా అమరావతి రాజధాని ఉండాలి అనే దృఢ సంకల్పంతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఈ యొక్క దాన్ని టెక్నాలజీ పరంగా కూడా ఈ యొక్క ఏదైతే అమరావతి రాజధాని ఒక కేంద్ర బిందువుగా ఉండాలి, ఒక చారిత్రక ఘట్టం, దాని యొక్క సంబంధించి కూడా భావి తరాలకు ఈ యొక్క టెక్నాలజీ పరంగా కూడా ఒక ఉపాధి కావచ్చు, అలాగే వారి దాంట్లో ఒక రాణించే విధంగా కూడా ఉపయోగపడేలాగా ఒక పరిశోధన కేంద్రం కావచ్చు. సో ఈ నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఉపయోగపడుతుంది. ఆ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా 638 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దీనికి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇంకా పోలీసులకు ఎవరైతే ఉన్నారో 3,000 కొత్త పోలీసు వాహనాలు కూడా కేటాయించు దానికి సంబంధించి కూడా దీంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క వార్షిక బడ్జెట్ 2026-27 సంబంధించి ఆర్థిక సంవత్సరానికి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో 3,32,205 కోట్ల రూపాయలకు సంబంధించి అయితే ఫుల్ ఆయా రంగానికి ఏ విధంగా కేటాయించారు అన్ని కూడా ఒక లిస్ట్ అనేది కూడా మొత్తం కూడా చూసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు రాజకీయంగా కూడా ఏదైతే కొన్ని విమర్శలు సైతం అన్ని కూడా నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నుండి ఇప్పటికి కూడా దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలే ఒక అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని అంటూ కూడా ఒకవైపు అసెంబ్లీలో కూడా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా మంత్రులు మాట్లాడిన నేపథ్యం అయితే కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా సరే ఒకవైపు పురోగతి సాధిస్తున్నారు. ఎందుకంటే కుంటిపడిన ఒక రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కూడా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తూ ఒకవైపు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ అలాగే సంక్షేమంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వకుండా ఇప్పటికే మనం ఏదైతే లిస్టు సంక్షేమ వారికి సంబంధించి కూడా ఒక బడ్జెట్ కేటాయింపు కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అది ఆగకుండా వారి సంక్షేమ పాలన కూడా ముందుకు వెళ్ళే విధంగా కూడా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఒకవైపు అభివృద్ధి కావచ్చు, మరోవైపు ప్రజా సంక్షేమం, సో రెండింటిని కూడా జోడెద్దుల బండి ఆ నేపథ్యంలో ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క బడ్జెట్ అనేది కేవలం ఈ యొక్క పద్దుల సంఖ్యల కాదు అంటూ కూడా వ్యాఖ్యానించిన రీతి ఏదైతే ఉందో పయ్యవల కేశవ్, ఇది ఒక ఏదైతే ఇటు అభివృద్ధి కావచ్చు అలాగే సంక్షేమాలకు సంబంధించి ఒక కీలకంగా తీసుకునే అంటే వారి యొక్క అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇది అత్యంత కీలక ప్రాముఖ్యమైన బడ్జెట్ అంటూ కూడా మరి పయ్యవల కేశవ్ వ్యాఖ్యానించడం కావచ్చు, ఇదంతా కూడా చూసాం. అలాగే ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అనేక విమర్శలు అనేది అంటే గతంలో చూసుకున్న లక్షల కోట్ల రూపాయలు కూడా రాష్ట్రం అనేది చితికిపోయిన కారణం కావచ్చు, దాని నుండి కూడా ఒకవైపు ముందుకు తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఈ ఏదైతే దాదాపు 2 ఏళ్ల వస్తుంది 20 నెలల పాటు కూడా అభివృద్ధి పాలన ఏ విధంగా ముందుకెళ్ళింది ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా అయితే ఇటీవల చూసుకున్నట్టు విశాఖపట్నంలో జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్లో కూడా దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు పైచీలకి ఒక ఒప్పందాల కార్యక్రమం కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు సంబంధించి జరిగిన ఒక ఒప్పందాలు కావచ్చు, ఇదంతా కూడా చూస్తున్నట్టయితే ఒకవైపు పారిశ్రామికం కావచ్చు అభివృద్ధి పదంగా ముందుకు వెళ్లేందుకే సాయశక్తులు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 2026 ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైతే 2026-27 సంబంధించి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ యొక్క బడ్జెట్ నేపథ్యం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఒక రాష్ట్ర అభివృద్ధి మరి ఇంకా మరింత పుంజుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందనేది ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 అమరావతి.